హార్దిక్ పాండ్యా ఇండియాకి ఎన్నో క్రూషియల్ మ్యాచెస్ గెలిపించి ఫ్యాన్స్ ని అట్రాక్ట్ చేసిన ఒక ప్లేయర్. కానీ అదే ప్లేయర్ కొన్ని రోజుల ముందు ఫ్యాన్స్ చేతిలో టార్గెట్ అయ్యాడు. ఇతను జస్ట్ ఒక ఆల్రౌండర్ మాత్రమే కాదు, ఇండియాకి మ్యాచ్ విన్నర్ కూడా. ఆస్ట్రేలియా అండ్ పాకిస్తాన్ మీద మల్టిపుల్ మ్యాచెస్ లో ఫినిషింగ్ రోల్ ప్లే చేశాడు. బ్యాటింగ్ లో మ్యాచెస్ ని క్లోజ్ కి తీసుకురావడం అండ్ బౌలింగ్ లో 100% బ్రేక్ త్రూ ఇవ్వడం. ఇలాంటి టాప్ ఆల్రౌండర్ ఒక టీమ్ లో ఉండడం చాలా రేర్. ఇంకా ఐపీఎల్ లో చూసుకుంటే గుజరాత్ టైటన్స్ కి ఫస్ట్ సీజన్ లో కెప్టెన్ గా వచ్చి డైరెక్ట్ గా ట్రోఫీ గెలిచాడు. నెక్స్ట్ సీజన్ లో కూడా టీమ్ ని ఫైనల్ వరకు తీసుకెళ్లాడు. అంటే లీడర్షిప్, గేమ్ అండర్స్టాండింగ్, ప్రెషర్ హ్యాండ్లింగ్ లాంటి టాప్ క్వాలిటీ స్కిల్స్ ఉన్నాయి. మరి ఇంత టాలెంటెడ్ ప్లేయర్ సడన్ గా విలన్ ఎలా అయ్యాడు? అండ్ దానికి ఆన్సర్ ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ డెసిషన్. ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ రోహిత్ శర్మని రీప్లేస్ చేసి హార్దిక్ పాండ్యాని కెప్టెన్ గా అనౌన్స్ చేశారు. రోహిత్ అంటే ఫ్యాన్స్ కి ఎమోషన్, హిస్టరీ అండ్ సక్సెస్. సో ఆ డెసిషన్ ని యాక్సెప్ట్ చేయడం ఫ్యాన్స్ కి కష్టంగా అనిపించింది. ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ ఫ్రస్ట్రేషన్ ఏ లెవెల్ కి వెళ్ళిందంటే కొన్ని చోట్ల ముంబై జెర్సీని కాల్ చేశారు. సోషల్ మీడియాలో హార్దిక్ పాండ్యా పోస్ట్ కింద లాక్స్ ఆఫ్ నెగటివ్ కమెంట్స్ అండ్ ట్రోలింగ్ చేశారు. ఇంకా స్టేడియంలో కూడా డిస్కరేజ్ చేస్తూనే ఉన్నారు. ఇవన్నీ ఎక్స్ట్రీమ్ లెవెల్ కి వెళ్ళాయి. మరి ఒక ప్రొఫెషనల్ ప్లేయర్ ని ఇలా ట్రీట్ చేయడం కరెక్టా? ఇక్కడ ఫ్యాన్స్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ డెసిషన్ హార్దిక్ పాండ్యా తీసుకున్నాడా లేదా ఫ్రాంచైజ్ మేనేజ్మెంట్ తీసుకుందా? ఎండ్ ఆఫ్ ది డే క్రికెట్ అంటే జస్ట్ గేమ్ కాదు, ఎమోషన్స్ కూడా ఉంటాయి. కానీ ఆ ఎమోషన్స్ వల్ల మనం రెస్పెక్ట్ మర్చిపోకూడదు. మనం ఒక ప్లేయర్ ని క్రిటిసైజ్ చేయొచ్చు, కానీ డిగ్రేడ్ చేయడం అండ్ హేట్ స్ప్రెడ్ చేయడం అనేది చాలా తప్పు. మరి హార్దిక్ పాండ్యా పైన స్ప్రెడ్ అవుతున్న హేట్ గురించి మీ ఒపీనియన్స్ ఏంటి? కమెంట్స్ లో తప్పకుండా చెప్పండి.